డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మరిచిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినీ రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావు లేదని, సంబంధిత వివాద ప్రతినిధులతోనే చర్చిస్తామని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ సినీ రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మరిచిపోయారా అని, కూటమి ప్రభుత్వ వ్యక్తులను కాదు సినిమా రంగ అభివృద్ధినే చూస్తుందని తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావు లేదని, సంబంధిత విభాగ ప్రతినిధులతోనే చర్చిస్తారని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల వెనుక ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ నాగ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఆయన కార్యాలయం నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించి అంటే చిత్ర పరిశ్రమకు ఎప్పుడు టికెట్ల రేట్లు పెరగాలన్నా టికెట్లకు వాళ్ళకు లబ్ధి చేకూరే విషయాల్లో మాత్రమే సినీ పెద్దలు వచ్చి ఇండస్ట్రీని కలుస్తున్నారు. అంటే మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ కలుస్తున్నారు. కానీ ఎన్డీఏ కూటమి ఏర్పడి వన్ ఇయర్ అవుతున్నప్పుడు కూడా, ఒక సంవత్సరం ఏడాది గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు సినిమా పెద్దలు అంటే మా అసోసియేషన్ కావచ్చు, నిర్మాతల మండలి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సంఘం కావచ్చు, అంటే 24కు సంబంధించిన శాఖలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కలవలేదు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి సమగ్ర పాలసీని ఇక్కడ చేయడానికి చేసిన గత ప్రభుత్వం అంటే పెద్ద నటుల్ని చిత్కరించింది, పట్టించుకోలేదు. టికెట్ల విషయంలో, రేట్ల విషయంలో చాలా తగ్గించింది. కోట్ల రూపాయల నష్టం వాటిని కూడా చేశారు. అంటే థియేటర్ల దగ్గర కూడా శుభ్రత లేదని చెప్పేసి, క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్లు కూడా మూసివేశారు. ఇన్ని అవమానాలు భరించారు. కానీ మంచిగా గౌరవించి చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలేదు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక్కడ సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో చాలా వరకు సినిమాలు ఆడుతున్నాయి. దీని ద్వారా రెవెన్యూ పొందుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి సమగ్రమైనటువంటి పాలసీ కోసం మీరు కృషి చేయలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఎవరైతే పనులు కావాలో, ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారు మాత్రమే వచ్చి కలుస్తున్నారు. ఇక నుంచి వాటికి తావు లేదు. ఇక నుంచి సినిమాకి సంబంధించిన ప్రతి సంఘాలు మాత్రమే రావాలి, వ్యక్తిగతంగా ఎవరు రాకూడదని చెప్పేసి అసహనాన్ని వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ అంటే మీకోసం మేము ఎంతో కృషి చేస్తే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇలాంటి ఇస్తారా అని కూడా ఆయన ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ స్టార్గా ఉన్నాడు. ఆర్టిస్ట్గా కొనసాగుతూనే ఇటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. హరిహర వీరమల్లు కూడా ఆయన సినిమా జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇటువంటి తరుణంలో ఆయనకు కేవలం టికెట్లు రేట్లు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కలిసిన సందర్భం ఉంది. సో కేవలం టికెట్ల రేట్లప్పుడు మాత్రమే ఇండస్ట్రీ పెద్దలకి సినిమా అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కలిసి వస్తారు, మిగతా టైంలో కలవరు. అంటే దీనికోసం ఏం చేస్తారని చెప్పేసి ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా
ఉన్న ప్రతి పెద్దలందరినీ కూడా సురేష్ బాబు కావచ్చు, అప్పుడు సుప్రియ వచ్చింది, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళు దిల్ రాజు, వీళ్ళందరూ వచ్చి వెళ్ళి కలిశారు. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కూడా థియేటర్ల విషయంలో కావచ్చు, టికెట్ల రేట్ల విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, ఇక్కడ అంటే ఎప్పుడైతే ఆ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పాలసీ అంటూ లేదు. ఇప్పుడు మేము వచ్చాం, ఒక మంచి పాలసీ ఇస్తాం అని చెప్పేసి అన్నారు. అయితే ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేశాడు ఆయన. అసలు ఎప్పుడు లేనిది ఈ విధంగా ఇండస్ట్రీకి నేరుగా ప్రశ్నలు సంధించడం అంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడంతో ఇండస్ట్రీ ఒకసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి చూసాం. సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ విషయాల్లో వాళ్ళు అంటిముట్టనట్లు ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి చూసుకోవచ్చు, గత 5-6 రోజులుగా 10 రోజులుగా జరుగుతుంది. జూన్ 1 నుంచి మేము స్ట్రైక్కి వెళ్తామని చెప్పి ఎగ్జిబిటర్లు చెప్పడం, సింగిల్ థియేటర్ల సినిమాలకి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అద్దె రూపాయన కాకుండా మాకంటూ పర్సంటేజ్ కావాలని వారుకోవటం, ఇవన్నీ చూస్తుంటే, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంపల్సరీ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చినప్పుడు కేవలం ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నది అంటే కొంతమంది ఈ థియేటర్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే ఒక 4-5 నిర్మాతల చేతుల్లోనే, ఈ 4-5 వ్యక్తుల చేతుల్లోనే సినిమా కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్గా ఉంటుంది. దీనివల్ల చాలా సినిమాలు, చిన్న సినిమాలు కుదేలవుతున్న పరిస్థితి, ఈ చిత్ర పరిశ్రమ అవుతుంది. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులను కలవడం జరుగుతుంది. సో ఇటువంటి తరుణంలో అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద కూడా కేవలంగా వ్యక్తిగతంగా ఆయన అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అప్రోచ్ అవ్వడం ఏంటి అంటే థియేటర్లకు సంబంధించి ఎగ్జిబిటర్లు వాళ్ళకి పర్సంటేజ్ కావాలని కొట్లాడుతున్నారు. అటువంటి తరుణంలో థియేటర్లు మూసివేస్తామని కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటువంటి తరుణంలో కేవలం వ్యక్తిగతంగా ఎందుకు కలుస్తున్నారు? ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంటే అందరి మేలు కోసం ప్రయత్నం చేయాలి. ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో దీని విషయంలో ఆయన సీరియస్గా ఉన్నాడు, హెచ్చరించాడు. కాకపోతే ఈ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ విధానం లేకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. మనం చూస్తుండొచ్చు. ఇప్పుడు ఈ వారం రోజులుగా జరుగుతుంది. అంటే థియేటర్లు మూతపడితే ఇండస్ట్రీ మనుగడ లేనట్టే. అంటే ఇండస్ట్రీ థియేటర్లు లేకపోతే సినిమాలు చేసేవాళ్ళు ఉండరు, సినిమా కార్మికులు అవస్థలు పడతారు, సినిమా షూటింగ్లు జరగవు, దాని ద్వారా అందరూ నష్టపోతారు కార్మికులు, ఇండస్ట్రీ వ్యవస్థ అంతా కూడా కుదేలయ్యే పరిస్థితి ఉంది. సో ఎగ్జిబిటర్లు ఒక పెద్ద సినిమా వచ్చే టైంలో మేము ఇలాంటి మాటలు మాట్లాడటం వలన ఎన్నో కష్ట నష్టాలకు వచ్చిన ప్రొడ్యూసర్లు ఏంటి అనే పరిస్థితి ఆలోచించే స్టేజ్కి వెళ్ళిపోతారు అనుకోవచ్చా? ఉదాహరణకి హరిహర వీరమల్లు రేపు 12th ఉంది. సూర్య మూవీస్ ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా, ఈ టైంలో స్ట్రైక్ అయితే అతని పరిస్థితి ఏంటి రేపు పొద్దున? అంటే ఈ థియేటర్లకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడే కాదు, గతంలో 2 years నుంచి కూడా ఈ ఇష్యూ జరుగుతూనే ఉంది. ముఖ్యం కారణం ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక థియేటర్కి జనాలు వచ్చే పరిస్థితి లేదు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే థియేటర్లకు రావట్లేదు కాబట్టి పెద్ద సినిమాలకే ఈ ఆడియన్స్ వస్తున్నారు. ఇక్కడ పర్సంటేజ్ విధానం ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ ఒక ఉద్దేశం. సో కాకపోతే బ్లాక్ మెయిలింగ్ అయితే మనకు కాదని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ థియేటర్కి ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళకు అద్దెలు కూడా సరిగ్గా చెల్లించట్లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇటువంటి తరుణంలో ఎగ్జిబిటర్లు చేసేది సమన్యాయమే అంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడ కూడా పర్సంటేజ్ విధానం ఉంది, మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ విధానం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే లీజ్ విధానము, అద్దె విధానం ఉంది. అందుకే ఎగ్జిబిటర్లు తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు ఆపుతున్నారు. ఇక్కడ ఎగ్జిబిటర్లు వాళ్ళే ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఉన్నారు కదా. అదే ఎగ్జిబిటర్లు అంటే కొంత వీళ్ళు అద్దె తీసుకున్నారు, వీళ్ళు థియేటర్లు ఎవరు నిర్మించింది లేదు. అయితే ఎవరైతే లాస్లో ఉన్న థియేటర్లు ఉంటాయో వాటిని వీళ్ళు అద్దె తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే 4 పెద్ద నిర్మాతలు అందరూ అద్దె తీసుకొని వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్కి నెలకు ఇంత అని అద్దె చెల్లిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎవరైనా వీళ్ళ సినిమాలే కాకుండా వేరే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాత్రం ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. వారానికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో లాభాలు మాత్రం వాళ్ళు గడిస్తున్నారు. కేవలం ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసి ఇంత వ్యవస్థ ఉంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు పర్సంటేజ్ విధానం ఇస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, మేము కూడా బాగుంటామని చేస్తున్నారు. అయితే నిర్మాతలు దాని మీద కసరత్తు చేస్తున్నారు. కాకపోతే ఈ పెద్దలే అన్నింటిలో వీళ్ళే ఒక అన్ని విషయాలు అంటే ఎగ్జిబిటర్లు వీళ్ళే, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే, నిర్మాతలు వీళ్ళే, ఈ అన్ని విషయాల వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సామాన్యులు అంటే మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి థియేటర్లు కావచ్చు, అంటే బీసీ సెంటర్లు ముఖ్యంగా చిన్న సినిమా వాళ్ళు వీళ్ళంతా కుదేలవుతున్నాయి. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు సంధించినటువంటి విషయం చెప్పొచ్చు. నాకు థ్యాంక్ యూ అశోక్.